ఇబ్రాహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్మన్గా టేక్ల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్గా ముత్యాల శ్యామల ఎన్నికలయ్యారు. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు గాను చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అవసరమైన 13 మంది కౌన్సిలర్ను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణతో పాటు బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్ బలం 15కు చేరింది. అయితే ఓటింగ్ ప్రక్రియను కాంగ్రెస్ బహిష్కరించడంతో బీఆర్ఎస్, బీజేపీ కూటమి ఇబ్రాహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. రైట్గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, మొత్తానికి ఇబ్రాహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? అంటే నాటకీయ పరిణామాలకు చోటు చేసుకున్నాయి. నువ్వా నేనన్నట్టుగా ఈ ఎన్నికైతే కొనసాగింది. అంటే ఇప్పటికి 2 సార్లు వాయిదా పడింది, కోర్టు దాకా వెళ్ళింది. ఎవరైతే యాదగిరి అనేటువంటి అభ్యర్థి, బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి అతను కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు అప్పుడు కోర్టు మెచ్చి ఎక్కడంతో ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎన్నిక నిర్వహించాలంటూ ఆ కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం, ఆ తర్వాత ఈ రోజు ఎన్నికను నిర్వహించే ప్రయత్నంలో భాగంగా ఎన్నిక నిర్వహించిన సందర్భంలో కొంత హైడ్రామా అయితే కొనసాగింది. ముఖ్యంగా ఎవరైతే యాదగిరికి సంబంధించి ఆయన తనకు చైర్మన్ పీఠం ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రయత్నం చేశారు. కానీ ఇటు కోరం పరంగా తీసుకున్నప్పుడు మాత్రం ఎక్సాఫిషియో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ కి అవకాశాలు ఎక్కువ ఉండడంతో, అంటే బీఆర్ఎస్ కి ఆల్రెడీ 12 యాదగిరి లేరు కాబట్టి 12 స్థానాలు, మొత్తం 13 స్థానాల్లో మరి బీఆర్ఎస్ గెలిచింది. ఇటు బీజేపీ ఒకరు మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ కూడా ఇటు బీఆర్ఎస్ కే మద్దతు తెలపడంతో మొత్తం 14 స్థానాల్లో మెజార్టీ ఉండడంతో ఇటు బీఆర్ఎస్ కే ఎక్కువగా అధికారం, అంటే అక్కడ స్పీడన్ కవరేజ్ చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే కాంగ్రెస్ ఈ పరిస్థితుల్లో కొంత గొడవకు దిగింది, కొంత కాసేపు హైదరాబాద్ లోపల కొనసాగింది. అయితే ఆ తర్వాత వారు వాకౌట్ చేయడంతో ఇక వారంతా బయటకు వెళ్ళారు కాబట్టి ఇటు మెజార్టీ కూడా బీఆర్ఎస్ ఉంది కాబట్టి అధికారులు ఎన్నికను కొనసాగించారు. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఈ పీఠాన్ని, మున్సిపల్ సంబంధించిన పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా, అధికార పార్టీ ఇక్కడ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద బీఆర్ఎస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో ప్రస్తుతం అయితే అంటే ఆల్రెడీ రాష్ట్రంలో 2వ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా అయింది. చైర్మన్ గా టేక్ల సుదర్శన్ రెడ్డిని ఎన్నుకోగా ఇక బీజేపీ అభ్యర్థి, మద్దతు తెలిపిన బీజేపీ అభ్యర్థికి వైస్ చైర్మన్ ఇచ్చారు. తను ముత్యాల శ్యామల వైస్ చైర్మన్ ఎన్నికయ్యారు. మొత్తం మీద బీఆర్ఎస్ ఈ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో అటు బీఆర్ఎస్ వర్గాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంటే రమణ, చూడొచ్చు అటు కేతన్పల్లిలో బీఆర్ఎస్, సిపిఐ ఒకటే అక్కడ మున్సిపల్ చైర్మన్ అయితే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే ఇటు చూసుకున్నట్టు ఇబ్రాహీంపట్నంలో ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా ఒకటైంది. ఎందుకు కాంగ్రెస్ వెనుకడుగేస్తుంది? ఎందుకు గ్రాఫ్ తగ్గుతుంది? ఏంటి ఎలా చూడొచ్చు దీన్ని? అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ అక్కడ 13 స్థానాల్లో గెలిచి ఉంది. కానీ ఒక అభ్యర్థి యాదగిరి ఎవరైతే ఉన్నారో తను బయటకి, అంటే కాంగ్రెస్ కొంచెం మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. తనకి చైర్మన్ పదవి అంటే ఆయన కోరడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొంత హైడ్రామా చోటు చేసుకుంది. కానీ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ తన సభ్యులను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. దీనికి తోడు బీజేపీ కూడా కొంత మద్దతు తెలపడంతో ఇటు బీఆర్ఎస్ కే అక్కడ మెజార్టీ ఉంది కాబట్టి ఇక అధికారులు కూడా బీఆర్ఎస్ సంబంధించి ఎన్నికల నిర్వహణలో బీఆర్ఎస్ సంబంధించిన స్థానాలు ఎక్కువ ఉండడంతో మున్సిపల్ చైర్మన్ గా అటు బీఆర్ఎస్ గెలిచినట్టుగా వారు అధికారికంగా ప్రకటించారు. టేక్లో సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నిక కాగా వైస్ చైర్మన్ అయితే బీజేపీ అభ్యర్థి ముఖ్య శ్యామలను ఎన్నుకున్నారు. ప్రస్తుతం అంటే ముందు నుంచి కూడా చాలా తీవ్రమైన ప్రయత్నాలు అయితే కొనసాగి కొంత హైదరామా కొనసాగింది. బీఆర్ఎస్ నుంచి కూడా ఇంకొక అభ్యర్థి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ చివరికి బీఆర్ఎస్ శ్రేణులు అతన్ని సంతృప్తి పరచడంలో అయితే సక్సెస్ అయ్యారు. ఆయనతో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా స్వయంగా మాట్లాడి చెప్తున్నారు. వారంతా మాట్లాడి మొత్తం మీద అతను శాంతపరచడంతో అతను బీఆర్ఎస్ కే రైట్. థ్యాంక్ యూ రమణ.